అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన పర్ణశాల ముందు రోడ్డు ఉండదనమాట అండి. మట్టి రోడ్డే ఉంటుంది. ఈ రోడ్డంతా కూడా వేస్తున్నారంటండి. ఈరోజు ఉదయం వచ్చేసరికి మొత్తం అంతా కూడాని ఈ బేబీ చిప్స్ అంటారు కదా! అవన్నీ వేసి ఉన్నాదనమాట. ఇదిగోండి ఇట్లా చూస్తే అర్థమవుద్ది. ఆ కారు అవతలకుంది చూడండి. అక్కడి వరకే సిమెంట్ రోడ్డుంది. ఇక్కడి నుంచి మన పర్ణశాల వరకు కొంచెం మట్టి రోడ్డే ఉందనమాట. ఇప్పుడు అదంతా కూడాని ఆహ్, రోడ్డు వేసేస్తున్నారనమాట. అంటే మన ఎదురుగుండా ఒక వెంచర్ ఉన్నదనమాట అండి. వారే ఈ రోడ్డంతా కూడా బాగా వేయిస్తున్నారు. నిజానికి ఇటు రోడ్డు వేండ్ర గ్రామం వెళ్ళిపోతుందనమాట అండి. కానీ ఆ రోడ్డు పడటానికి టైం ఉందంట. అందుకనే వీరు సొంతంగా వెంచర్ వాళ్ళు వేయించేస్తున్నారు. మన రోడ్డు కలుపుతున్నారండోయ్. అక్కడ వరకే సిమెంట్ రోడ్డు ఉన్నది. ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు వేసేస్తున్నారు. భలే కోసావురా వాళ్ళిద్దరు చూడండి. ఇలా తిండి రే నాన్న ఇట్లా ఎంత బాగున్నాయో. అబ్బా భలే బాగున్నాయిరా, చాలా బాగుంది. అదేది ఇదిగోండి అమ్మ మాట. ఏం చేస్తారు పువ్వుల్ని? కాదురా పువ్వుల్ని ఏం చేస్తారు? ఎవరికి వేస్తారు? దండ చేసి ఇంటికి వేస్తారా? ఇంటికి వేసుకోవచ్చు మీరు, దేవుడికి వేయచ్చు. పిల్లలు చూడరు పొద్దున్నే సందడే. ఈరోజు మన పర్ణశాలలో పని ఏంటంటే సీసీ కెమెరాలు వేయిస్తున్నామండి. ఎందుకంటే ఇది కొంచెం అవతలంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అలానే చేలు ఇంకా ఎండింగ్ అనమాట అండి. మన పర్ణశాలే లాస్టు. అటు పక్కన ప్రసాద్ గారి ఇల్లు ఉంటుంది. ఇదివరకు వాళ్ళ ఇల్లే లాస్టు. ఇప్పుడు మనం పర్ణశాల కట్టాం కాబట్టి మన ఇల్లే లాస్ట్ అనమాట అండి. ఇంకా అవతలంతా కూడా చేలుంటాయి. ఎలా అయినా కూడా కొంచెం సీసీ కెమెరాలు అవన్నీ పెట్టించుకోవటం అవసరం అండి. ఎందుకంటే మనం వచ్చి ఇక్కడ టైమ్ స్పెండ్ చేయాలి అంటే మనకి సేఫ్‌గా ఉండాలి. మనం మనసులో ఏదో భయపడుతూనో, అమ్మో! ఒక్కళ్ళమే ఉన్నామేమో అలాంటి ఫీలింగ్ కూడా కలగకూడదండి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లెజెంట్‌గా ఉంటది. ఆ ప్లెజెంట్‌నెస్‌ని మనం ఫీల్ అవ్వాలి అంటే బెరుకుండకూడదు. అయినా ఇదంతా కూడా సేఫ్టీగా ఉండే ప్లేసే అండి. మనుషులు మసులుతూనే ఉంటారు. మేకల్ని కాసేవాళ్ళు, గేదెలుంటాయి, ఆవులుంటాయి. పొలాలు కదండీ! రైతులు తిరుగుతూనే ఉంటారు. కూలి పనికెళ్ళేవాళ్ళు అంటే ఈ పొలం పనులు చేస్తారు చూడండి. వాళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట అండి. అసలు ఎటువంటి భయము అది ఏమీ ఉండదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండీ! అందువల్ల సీసీ కెమెరాలనేవి పెట్టిస్తున్నామనమాట. ఈ ఆల్రెడీ మేము మా ఇంటికి ఆనంద నిలయానికి పెట్టించాము. చుట్టూ ఉంటాయన్నమాట అండి. అలానే ఇక్కడ కూడా చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించేద్దాము అని అనుకున్నాం. మా మరిది గారేమో ఫ్రంట్ అండ్ బ్యాక్ పెడితే సరిపోతుంది. మనకి అటే కదా ఖాళీ ఉన్నది ఎంట్రన్స్ గాని ఇటే గాబట్టి అవి 2 సరిపోతాయి అని అన్నారు. అసలు ఫస్టు మనకి కెమెరాలు ఫిట్ చేస్తే అవి ఎంత మటుకు కవర్ అవుతున్నాయి అనేది చూసుకొని ఆ తర్వాత మనం ఆహ్, డిసైడ్ అవుదాము. అలా అని అనుకున్నామనమాట. ఇక్కడైతే మస్ట్ అండి. ఎందుకంటే ఇటువైపు తూర్పు వెంపు కనుక ఒక్క కెమెరా పెడితే మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుందనమాట అండి. పైగా ఇవి అలాగా రొటేట్ అవుతూ ఉంటాయనమాట అండి. అలానే ఈ సీసీ కెమెరాలు మనం చూసుకోవాలి ఇక్కడ ఇందులోంచి చూసుకోవాలంటే మన ఫోనుల్లోకి ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను, మా మరిది గారు, మా వారు, మా పిల్లల ఫోన్‌లకి అందరికీ కూడా డౌన్‌లోడ్ చేసేసామనమాట. అయి మనం ఎటు కావాలంటే కెమెరాని అటు ఫోన్‌లోనే తిప్పుకోవచ్చనమాట. అది చూసారా మూవ్ అవుతోంది. ఆ బ్లాక్‌గా కనిపించేది ఆహ్, కెమెరా అనమాట అండి. అలానే
మనం ఎక్కడి నుంచి అయినా సరే సైరన్ కూడా మోగించొచ్చు. అంటే మేము గమనిస్తున్నాము అని చెప్పటానికి వీలుగా సైరన్ కూడా మోగుతూ ఉంటుందండి. అది హారన్. ఇగోండి ఇటు కూడా సీసీ కెమెరాలు ఇలా ఫిట్ చేస్తారనమాట. అవునా, తెలియటం కోసమా? ఓహో. ఇలా అన్ని వెంపులా కెమెరాలు పెట్టిస్తున్నాం అనమాట అండి. అలానే ఇటువైపు కూడా ఒక కెమెరా పెట్టించామనమాట అండి. ఈ కెమెరా వచ్చి ఎంట్రన్స్ అంతాని. అంటే గేట్‌లోంచి ఎవరన్నా ఎంటర్ అయినా, అలానే ఇక్కడ బెంచెస్ లాగా కట్టించాను కదండీ! అది. అట్లానే ఇటు మొక్కల వెంపుది, ఇవన్నీ కాకుండా మెయిన్ రోడ్డు ఒకటున్నది కదండీ! మన ఎదురుగుండా రోడ్డు. ఆ రోడ్డు మీదది అంతా కూడాని ఈ కెమెరాలో కనిపిస్తూ ఉంటుందనమాట అండి. మనకి మెయిను రోడ్డు, రోడ్డు పక్కన ఈ పంట కాలవ, ఆ పక్కనంతా ఖాళీ ప్లేసు అలా ఉన్నది కదండీ! ఎక్కువగా ఆ ప్లేస్‌లో కూడా జనాలు మసులుతూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు కాదు, నైట్ టైమ్ అది కూడా మసులుతూ ఉంటారంటండి. కాబట్టి అవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరా పెట్టామనమాట. ఆహ్, ఈ ఈ 2 కెమెరాలు అంటే ఫ్రంట్ ఒకటి, బ్యాక్‌కొకటి పెట్టాం కదా ఇప్పుడు. అయి రెండే కాకుండా ఇంకో అడిషనల్‌గా ఇంకో 2 కెమెరాలు పెట్టించడం అవసరం అని అనుకుంటున్నామనమాట అండి. ఎందుకంటే 2 కెమెరాలైతే మనం ఒక ఛార్జ్ ఉంటుంది. 4 కెమెరాలైతే ఒక ఛార్జ్ ఉంటుందనమాట. మొదట్లో మేము 2 కెమెరాలు సరిపోతాయిలే ఇటు, అటు పెట్టేస్తే అని అనుకున్నాము. కానీ మన ఈ పర్ణశాల గుమ్మం పక్కన అంతా అరటి చెట్లు అవన్నీ ఉన్నాయి చూడండి, ఇటు పక్కంతా. అంటే ఈ పాత్ పక్కనంతా, అటు పక్కనంతా కూడాని ఖాళీ స్థలం ఉంటుందనమాట అండి. అలానే అక్కడ ఏయేయో చెట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కుర్రోళ్ళు మసులుతూ ఉంటారనమాట. ఆ మామిడాకుల కోసమని అలాగా వచ్చి ఆ చెట్లెక్కుతూ ఉంటారు. సరే ఇటు కూడా ఒక కెమెరా ఉండటం మంచిది అని ఇటుకి కూడా ఒకటి ఫిట్ చేయించామనమాట అండి. ఎందుకంటే ఎట్లానో మనం కేర్ తీసుకుంటున్నాం. ఆ కొంచెం ఎందుకు ఇటు పక్కన మాత్రం గ్యాప్ ఎందుకు ఉంచాలి అని చెప్పి ఇటు కూడా ఇంకో కెమెరా తెప్పించి ఇటు పక్కకి, వెనక పక్కకి ఒక కెమెరా మొత్తం 4 పక్కలా వచ్చేలాగా వేసామనమాట. ఇగో చూడండి. అసలు ఈ కుర్రోళ్ళండి మామిడాకులకని ఎక్కుతారు. పళామని ఆ కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయనమాట. నాకైతే ప్రాణం ఉసూరుమనిపిస్తూ ఉంటుందనమాట అండి. సరే ఇక ఆ పక్కనంతానేమో ఇంక చేలే కదండీ! పంట చేలు. ఈ వర్కర్స్ అని వీళ్ళని తిరుగుతూ ఉంటారు. పైగా అటువైపు రోడ్డు కూడా ఉన్నదనమాట అండి. డైరెక్ట్ చేలే కాదు. ఈ స్థలం పక్కన రోడ్డుంటుంది. ఆ రోడ్డు పక్క నుంచి ఇక చేలనమాట. అందువల్ల ఇటు కూడా ఒక కెమెరా వేయించేసేస్తే సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటు పక్కన కూడా వేయించేసామనమాట అండి. ఈ విధంగా ఈరోజు పనులన్నీ కూడా కేవలం సీసీ కెమెరా పనులే అయినియండి. ఆ! ఇగండి. సైరన్ వినిపిస్తుందా? అసలు రోజులు ఎంతలా మారిపోయినాయో కదండీ! ఎక్కడో వేరే ఊర్లో ఉన్నా సరే, ఇక్కడ ఎలా ఉన్నాది అనేది మనం చూసుకోవచ్చు. ఇటువైపు కెమెరా ఇదంతా కూడా కవర్ చేస్తదనమాట అండి. అంటే ఈ వైట్ షీట్లు కనిపిస్తున్నాయి చూడండి, దాని అవతల వైపు కూడా రోడ్డున్నది. అలానే ఇటు పక్కన కూడా రోడ్డున్నది. ఇటంతా కూడా ఈ కెమెరా కవర్ చేస్తది. వరండాలో కెమెరా అంతా, ఆ అరటి చెట్లు అవతల వెంపంతా కూడాని అదిగోండి అటంతా. ఆ తుమ్మ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా! అదంతానేమో అటు కెమెరా కవర్ చేస్తది. ఇటు ఫ్రంట్ సైడ్‌కొచ్చేసరికేమో ఇక మొత్తం ఇదంతా కూడాని. అంటే ఈ బెంచెస్సు, ఈ పాత్, అలానే గేటు దాటి బయటికి వెళితే రోడ్డే కదండీ! ఇంకా వంతెన, ఆ ఖాళీ ప్లేసు అదంతా ఉన్నది కదా! అదంతా కూడాని ఇటు కెమెరా మొత్తం ఇదంతా కూడా కవర్ చేసేస్తదనమాట అండి. నిజానికి ఇదంతా కూడాని సిమెంట్ రోడ్డండి.
ఈ సిమెంట్ రోడ్ ఎక్కడి వరకు ఉంటుందంటే ప్రసాద్ గారి ఇల్లున్నది. మన పర్ణశాల పక్కన ఆనుకుని ఉన్నది చూడండి. వాళ్ళ ఇంటి వరకు ఉంటుందనమాట. అదిగోండి. అటునుంచి ఊర్లోకుంటుంది ఆ సిమెంట్ రోడ్డు. మన పర్ణశాల ముందంతా ఇట్లా మట్టి రోడ్డు ఉండేది కదా! ఇలానే మట్టి మట్టిగా ఉండేదనమాట. ఇప్పుడు చక్కగా సిమెంట్ రోడ్డు వేసేస్తున్నారండి. మనం వచ్చేసరికి ఇంకా రూపురేఖలన్నీ మారిపోతాయి అని అనిపిస్తోంది. అలానే ఇట్లా కొంచెం ఊరికి దూరంగా అట్లా కట్టుకున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవటం మంచిదండి. అందుకనే ఈ సీసీ కెమెరాల ఏర్పాటు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం కదా! ఏది ఏమైనా అండి, ఒక డెసిషన్ ఏదన్నా తీసుకున్నాము అనంటే దాని వెనకాల చాలా జాగ్రత్తలు, చాలా ఆలోచనలు ఉంటాయండి. ఇప్పుడు పొలాల దగ్గర కట్టుకోవాలినని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. పురుగు, పుట్ర రాకుండా చూసుకోవాలి. అట్లానే జాగ్రత్తగా ఉండాలి. ఎవరో కొత్తోళ్ళు అట్లా రాకుండా చూసుకోవాలి. అలానే అన్నిటికి మించి ఇక్కడంతా రేగడి నేల అనమాట అండి. ఆ నేల మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇలాంటి ఎన్నో పాయింట్‌లని దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మ్ హౌస్ కట్టటం జరుగుతోందనమాట అండి. ఏదేమైనా అండి, ఈ పంట కాలవ, ఆ పంట కాలవలోనేమో ఆ గట్టెమ్మట తామర పువ్వులు విడుస్తా ఉంటాయనమాట. ఇవన్నీ చూసుకుంటే మాత్రం భలే సంతోషంగా అనిపిస్తది. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేద్దామా అని కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరాం. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.